నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు బంధు, రైతు బీమా, వరికి బోనస్, ఇక రుణమాఫీ, యూరియా సరఫరా వంటి పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కృష్ణ మండలం టైర్ రోడ్డు కూడలిలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. వరికి ఇస్తారన్న బోనస్ను వెంటనే చెల్లించాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని అన్నారు. గత సంవత్సరం పండించిన ఓట్లకు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదని, ఇప్పటికైనా బోనస్ ఎప్పుడు ఇస్తారో రైతులకు తెలియచేయాలని ఎస్ రాజేందర్ రెడ్డి కోరారు. దయచేసి రైతులకి కోస దయచేసి దూరం చేయాలి. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ తప్పకుండా వెంటనే చెల్లించాలి. అదే విధంగా ఎవరికైతే రుణమాఫీలు కాలేదో వాళ్ళకంతా రుణమాఫీ తప్పకుండా చెయ్యాలి. లేకపోతే మీరు ఊర్లో పోటీ కూడా రారు సార్, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఇది నేను నా మాటగా కాదు, ప్రజల మాటగా చెప్తున్నా. ప్రజలే చెప్తున్నారు నాకు, ఇది ప్రజలు నాకు చెప్తున్నారు వచ్చి. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమం ప్రజలు రైతులు వచ్చిన దగ్గర చెప్పి సార్ మీరు రావాలి, మేము ఇట్లా నిరసన దర్శనం కూర్చుంటాం, మీరు కూడా వచ్చి మాకు సంఘీమం తెలిపండి వచ్చినా. దయచేసి ప్రజల మాటగా రైతుల మాటగా చెప్తున్నా, బోనస్ కానీ వెంటనే రుణమాఫీలు కానీ ఎవరెవరు రాలేదు అవన్నీ కానీ ఫర్టిలైజర్లు కానీ ప్రతి ఒక్కటి ఇన్ టైంలో అన్ని సప్లై చేస్తే మీరు మంచిగా ఊర్లలో పోటీ రాగలుగుతారు. లేకపోతే రైతులకు యూరియా కోసం మీరు ఇబ్బంది పెట్టొద్దు, రైతులకు రుణమాఫీ ఏమైనా మిగిలింటే చేయాలి, ఇది మా డిమాండ్. అంతెందుకు పోయిన సంవత్సరంలో ఇంతవరకు మాకు సన్న ఓట్లు కొనుక్కొని బోనస్ ఇవ్వలేదు. మీరు సన్న ఓట్లు వేయండి, దొడ్డ ఓట్లు లేకుండా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాంటివి కదా పెద్ద మనిషివి, ఎంతమందికి ఇచ్చిన బోనస్, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఎందుకు ఈయన ప్రజాప్రతినిధులు ఎలక్షన్ గెలిచిన ఎమ్మెల్యేలు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఆఫీసర్లు ఎందుకు మాట్లాడరు? రివ్యూ మీటింగ్లు ఎందుకు మాట్లాడరు? మళ్ళీ పంట వస్తుంది. నేను అనుకుంటా ఈడ ఉన్న పంటలని దీపావళికి కోస్తారు కదా, దీపావళికి కోస్తారు. మళ్ళీ నువ్వు కొననికి ఎట్లా కొంటావు? ముందుదే బోనస్ ఇవ్వలేదు, ఇంతకీసారి నువ్వు బోనస్ ఇస్తావా ఇవ్వవా అదన్నా చెప్పు. మేము బయట మార్కెట్లో అమ్మాలా, రైతుకి పోయి అమ్మాలా, ఈడ అమ్మాలా? నీ ఈడ అమ్ముతే మాకు పైసలు ఇస్తావా ఇయ్యవా? ఇన్ని పంచాయతీలు పెట్టుకొని మేము చేనులు బతికేటోళ్ళము, కరెంటు నువ్వు కరెక్ట్ ఇవ్వకుండా ఊ అంటే